ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పుష్ప 2 ఫ్లవర్ అనుకుంటివా? కాదు, ఫైర్ కూడా కాదు, వరల్డ్ ఫైర్. కానీ పుష్ప 2 కలెక్షన్స్లో వరల్డ్ ఫైర్ కాదు కదా, ఫైర్ కూడా కాదేమో, కేవలం ఫ్లవర్కి ఫైర్కి మధ్య ఆగిపోతుందేమో అన్న డౌట్ ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం వస్తున్నటువంటి కలెక్షన్స్ చూస్తే అదే విషయాన్ని చెప్తున్నాయి. అంటే ప్రీ రిలీజ్కి సంబంధించి ముందే 1000 కోట్ల రూపాయలను కలెక్ట్ చేస్తుంది అని ఒక టార్గెట్ పెట్టుకున్నారు. దానికి సంబంధించినటువంటి బిజినెస్ అంతా కూడా జరిగిపోయిందని చెప్పని రకరకాలుగా ఓదరగొట్టేసింది సినిమా యూనిట్. అసలు ఈ సినిమా ఎక్కడంటే తెలుగు స్థాయి దాటిపోయి నేరుగా పాన్ ఇండియా స్థాయి, అది కూడా కాదు ఇప్పుడు ప్రపంచ స్థాయికి వెళ్ళిపోయింది అంటూ కూడా రకరకాలుగా చెప్పారు. హీరో 300 కోట్ల రెమ్యునరేషన్ అని, డైరెక్టర్కి 100 కోట్లని, ఇలా రకరకాలుగా వార్తలు విన్నాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. దానికి తగ్గట్టు మెగా ఫ్యాన్స్ వారు, ఆ తర్వాత అల్లు అర్జున్ ఆర్మీ అని చెప్పుకునే వారు మధ్యలో వైసీపీ దూరేసి వైసీపీ మా అల్లు అర్జున్ అంట భుజానికి ఎక్కేసింది, అంత ఎత్తుకునింది. సో ఇప్పుడు కలెక్షన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. పుష్ప 2కి సంబంధించినటువంటి కలెక్షన్స్ ఎలా అంటే మీకు సింపుల్ లాజిక్ చెప్తాను, లైవ్లో చూపిస్తాను. ఇది ఎవరైనా కూడా మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే ఆ మొబైల్ తీసుకొని ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని, ఇది నేను చెప్పేది కాదు, చూస్తే మీకు కూడా ఇది నిజమా కాదనేది ఒక స్పష్టం అవుతుంది. ఎలా అంటే బుక్ మై షో యాప్ను ఓపెన్ చేస్తే, అంటే మన ఇండియాలో జాతీయ స్థాయిలో వేల థియేటర్లన్నీ కూడా దీనికి లింక్ అయి ఉంటాయి, దీంతో అసోసియేట్ అయి ఉంటాయి. టికెట్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే మనం బుక్ చేసుకోవచ్చు. అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం చూస్తే ఎవరైనా కూడా థియేటర్ దగ్గరికి వెళ్ళి టికెట్లు కొనే రోజులు పోయాయి. అందరూ కూడా ఆన్లైన్లోనే ముందుగానే టికెట్స్ని బుక్ చేసుకుంటున్నారు. కాబట్టి 90% ఎలా ఉందో ఒకసారి చూద్దాం. దానికంటే ముందు ఇంకొక విషయాన్ని కూడా మీకు చూపిస్తా. రేటింగ్ ఎలా ఉంది అంటే 8.5 ఇచ్చారు 10కి. అంటే ఇదే పుష్ప 2కి మనకి బుక్ మై షో వాళ్ళు ఇచ్చిన రేటింగ్ ఇలా ఉంది. ఇదే వేరే సినిమాకి ఆల్రెడీ సూపర్ హిట్ అయినటువంటి టాక్ తెచ్చుకున్నటువంటి రీసెంట్ మూవీస్కి ఎంత రేటింగ్ ఇదే వెబ్సైట్ ఎంత ఇచ్చిందో చూద్దాం. బుక్ మై షో చిన్న లాజిక్ అంతే, అదన్నీ కూడా మనం అంత దూరం కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇది బాగుందా బాగాలేదా అనే విషయాన్ని కూడా. ఎస్, ఇప్పుడు చూద్దాం. అమరన్ తమిళ్లో సంబంధించిన అమరన్ తెలుగులో కూడా రిలీజ్ అయింది, చాలా లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయింది. అమరన్ మూవీకి 9.4 ఇచ్చారు ఇదే బుక్ మై షో. దీంట్లో ఓట్లు 256K, అంటే 2,56,000 మంది దీనికి ఓటింగ్ చేశారు. ఇదే పుష్పకి 84,000 మంది ఓటింగ్ చేశారు, 8.5 రేటింగ్ ఇచ్చారు. ఇంకా వేరే మూవీని చూస్తే రీసెంట్గా వచ్చిన వాటిని ఒకసారి మనం పరిశీలిస్తే లక్కీ భాస్కర్, ఇది కూడా మన తెలుగు మూవీ, ఇది రీసెంట్గా రిలీజ్ అయింది. లక్కీ భాస్కర్కి కూడా 9.3 ఇచ్చారు. ఇకపోతే అసలు సినిమా టికెట్లు ఓకే, రేటింగ్ విషయాన్ని పక్కన పెట్టేద్దాం, అది మనకు సంబంధం లేదు. తర్వాత దీన్ని కూడా మీరు ఫేక్ చేసి చెప్తున్నారేమో అని అంటారు, సరే పక్కన పెట్టేద్దాం. మీరు బుక్ మై షో ఇచ్చిన రేటింగ్నే ఎందుకు, మిగతా వెబ్సైట్లు చాలా వెబ్సైట్లు అన్నీ కూడా 5 స్టార్కి 4 ఇచ్చారు, 4.5 ఇచ్చారు, 3 ఇచ్చారు, 3.5 ఇచ్చారు, ఇలా రకరకాలుగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఒక టికెట్స్ మనం చూద్దాం. అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, హైదరాబాద్ నగరం అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్ద నగరం, మిగతా జిల్లాలన్నీ ఒక ఎత్తు, ఒక్క హైదరాబాద్ నగరమే ఒక ఎత్తు. సో ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు కూడా ఈ వెబ్సైట్లో ఉంటాయి. అయితే ఈరోజు శనివారం రోజు సాయంత్రం అవుతున్న సమయం, శనివారం రోజు ఇలా రెడ్ కలర్లో ఉంటే టికెట్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అని, ఇలా క్లోజ్ అయిన డార్క్లో ఉంటే అంటే షో స్టార్ట్ అయిపోయింది లేదా టికెట్స్ క్లోజ్ అయిపోయింది. అసలు టికెట్స్ కానీ క్లోజ్ అయిపోతే కనిపించదు, మొత్తం హౌస్ఫుల్ అయితే. సో శనివారం ఎలా ఉందో రెడ్ కలర్లో ఉన్నాయి, ఇవన్నీ కూడా థియేటర్స్ అండి. ఇది థియేటర్ నేము, ఆ థియేటర్లో ఉన్నటువంటి ఇది. కొన్ని థియేటర్స్లో అయితే గ్రీన్ కలర్లో అంటే ఖాళీగా కనిపిస్తున్నాయి కొన్ని థియేటర్స్లో. రైట్, ఇక్కడ మనకి ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఆల్మోస్ట్ రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి, అంటే ఆల్మోస్ట్ అయిపోతున్నాయనే అర్థం. అంటే శనివారం రోజున వీకెండ్ కాబట్టి ముందుగా 2 రోజులు ముందు నుంచి కూడా బుక్ చేసుకుంటారు కాబట్టి టాక్ ఎలా ఉన్నా కూడా సంబంధం లేకుండా సో ఆల్మోస్ట్ మనకి రెడ్ కలర్లోనే కనిపిస్తున్నాయి, అక్కడక్కడే గ్రీన్ కనిపిస్తున్నాయి. సో ఒక 80% వరకు కూడా హైదరాబాద్లో ఉన్న థియేటర్స్లో ఈ రోజుకి కాను, అంటే గురువారం, శుక్రవారం, శనివారం 3వ రోజున సో ఆల్మోస్ట్ 80% మనకి హైదరాబాద్లో బుక్ అయ్యాయని చెప్పాలి. ఇక రేపు ఆదివారం చూద్దాం. ఆదివారంలో కొన్ని గ్రీన్ కనిపిస్తున్నాయి, కొన్ని సరే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్లో ఉన్నాయి. రెడ్ కలర్కి సంబంధించి ఎలా బుక్ అయి ఉన్నాయో ఒకసారి చూద్దాం. రెడ్ కలర్లో ఉన్నా కూడా సగమే ఉన్నాయి, మనకు పూర్తిగా కూడా అక్కడ మనకి ఫాస్ట్గా ఫిల్ అవుతున్నాయని చెప్పినా కూడా సగం ఉన్నాయి, ఇంకొన్ని సగం ఖాళీగానే మనకు కనిపిస్తున్నాయి. సో
ఆదివారానికి సంబంధించి మనకి చూడొచ్చు. కొన్ని చోట్ల గ్రీన్ ఉన్నాయి, కొన్ని చోట్ల రెడ్ ఉన్నాయి. అంటే 60-40గా మనకు కనిపిస్తుంది. అంటే 60% బుక్ అయ్యాయి, 40% ఖాళీగా ఉన్నాయనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. హైదరాబాద్ ఇది ఆదివారానికి అంటే 4వ రోజు. సో అంతా గ్రీన్ కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల రెడ్ కనిపిస్తున్నాయి. ఇక సోమవారం చూద్దాం. సోమవారం అంటే సోమవారానికి ఇంకా ఆన్లైన్లో పెట్టలేదు. సో థియేటర్లో వాళ్ళు ఇంకా ఆన్లైన్లో సోమవారానికి సంబంధించి ఇంకా పెట్టలేదు. ఒక్క థియేటర్ మాత్రమే పెట్టారు. సో ఇది హైదరాబాద్ పరిస్థితి. ఇక ఏపీ పరిస్థితి ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం కొడదాం. హైదరాబాద్ తర్వాత మనకి అతిపెద్ద నగరం ఏది అంటే విశాఖపట్నం. ఎస్, వైజాగ్ విశాఖపట్నం కొంటేనే సాయంత్రానికి సంబంధించి కొన్ని థియేటర్లు అయితే ఫుల్ గ్రీన్ కనిపిస్తున్నాయి, కొన్ని రెడ్ కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మిక్స్డ్ కనిపిస్తుంది. ఇదండి, ఈ థియేటర్ అయితే మొత్తం ఖాళీయే. ఎస్, మనం ఇక్కడ చూడవచ్చు ఖాళీయే మొత్తం. గాజువాకలో ఉండే గ్లోబెక్స్ సినిమా అంట 2K డాల్బీ, అది కూడా తగరపు వరల్స్లో వచ్చే గణేష్ 2K డాల్బీ వేసి అది కూడా గ్రీన్లో కనిపిస్తుంది. సో ఐనాక్స్ సిఎంఆర్ సెంటర్లో కొన్ని గ్రీన్ ఉన్నాయి, కొన్ని రెడ్ ఉన్నాయి. ఎక్కువ రెడ్డే కనిపిస్తున్నాయి. ఇది కూడా వైజాగ్ చిత్రాలయ మాల్, పెద్ద పెద్ద మల్టీప్లెక్స్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ గ్రీన్లోనే కనిపిస్తున్నాయి మనకి వైజాగ్లో. కొన్ని సింగిల్ థియేటర్లు మాత్రం రెడ్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా 3వ రోజు దాదాపుగా సగం సగం కనిపిస్తుంది విశాఖపట్నంలో. గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. రేపు ఆదివారం సంగతి చూద్దాం. ఇదే విశాఖపట్నంలో ఎక్కువ గ్రీన్ కనిపిస్తుంది, చూసారుగా. అది కూడా గ్రీను ఎంత ఉందో చూద్దాం. అన్నీ ఖాళీ ఆదివారానికి. కేవలం ఒక థియేటర్ని మనం ర్యాండమ్గా చూస్తే మహా అంటే ఒక 10 టికెట్లు ఏమో బుక్ అయినాయి, మిగతా అన్నీ ఖాళీ థియేటర్లో. ఇదే రెడ్ ఉన్న దాన్ని ఒకసారి మీకు చూపిస్తాను. ఇదే థియేటర్లో గ్రీన్లో మనకు ఖాళీ అన్నాం కదా, రెడ్ ఉంది కదా, ఫాస్ట్గా ఫిల్ అవుతుంటే రెడ్ అంటారు కదా. దీన్ని ఒకసారి చూద్దాం ర్యాండమ్గా. ఎస్, ఒక 80-75% బుక్ అయ్యి 25% తక్కువగానే ఉన్నాయి. ఇదండి గ్రీన్, ఆల్మోస్ట్ మనకి గ్రీనే కనిపిస్తుంది ఎక్కువగా మనకి విశాఖపట్నంలో ఉన్న. కొన్ని మాత్రం రెడ్ కనిపిస్తున్నాయి. ఒక సినిమా హిట్ అయితే దాదాపుగా వారం రోజుల వరకు, కనీసం 5 రోజులు, అందులో ఆదివారం శనివారం వీకెండ్స్ ఖచ్చితంగా టికెట్లు దొరకవు. అసలు ఎక్కడైనా కూడా ఏ సినిమా అయినా కూడా హిట్ టాక్ వచ్చిందంటే శని ఆదివారాలు అసలు కంప్లీట్గా టికెట్లు దొరకవు. ఎందుకంటే టాక్తో సంబంధం లేకుండానే ముందుగానే టికెట్స్ని బుక్ చేసుకుంటారు. ఎందుకంటే ఆ రోజు సెలవు దినాలు కాబట్టి అందరూ కూడా ఇళ్ళలో ఉంటారు, హాలిడేస్ ఉంటాయి కాబట్టి. సో ఖచ్చితంగా ఫ్యామిలీతోనో లేకపోతే ఫ్రెండ్స్తోనో వెళ్ళడానికి ఏ సినిమా అయినా కూడా, పెద్ద సినిమాలకు సంబంధించి కూడా టాక్ ఎలా ఉన్నా కూడా ఒక 2 రోజుల ముందే ఇవన్నీ కూడా ప్రీ బుకింగ్స్ అయిపోతాయి అంతా కూడా. సో అయినా కూడా శనివారం ఆదివారం ఇలా ఉంది అంటే పరిస్థితి విశాఖపట్నం. ఓకే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలా ఉంది. ఓకే, మనం బయటకు వెళ్దాం. బయటకంటే అల్లు అర్జున్ అసలు మనకి దత్తపుత్రుడు అని ఎక్కడ చెప్తారు? మలయాళంలో, కేరళలో చెప్తారు. మల్లు అర్జున్ అని కూడా ఆయన్ని పిలుస్తుంటారు అక్కడ. సో అక్కడ మల్లు అర్జున్ పరిస్థితి ఏందో, పుష్ప అక్కడైనా వికసించిందా, లేదంటే అక్కడైనా ఫైర్ ఉందా, లేకపోతే ఇంకా వైల్డ్ ఫైర్ ఉందా, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే కేరళ మెయిన్ సిటీ కొచ్చికి వెళ్దాం. ఎస్, కొచ్చి. తెలుగు తర్వాత ఆయనకి బాగా పాపులర్ ఎక్కడంటే కొచ్చి కాబట్టి, అదే మలయాళంలో కాబట్టి. ఈరోజు సాటర్డే చూద్దాం, 3వ రోజు. ఇది కొచ్చి తెలుగు కాదు, అంటే తెలుగు చూసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి తెలుగు. మలయాళం చూద్దాం. తెలుగులో సరే ఓకే, కొచ్చిలో కొన్నేమో రెడ్ ఉన్నాయి, కొన్నేమో గ్రీన్ ఉన్నాయి అనుకుందాం. సరే ఈ రెడ్ సంగతే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని సీట్లు ఉన్నాయో చూద్దాం. ఇక్కడ రెడ్లో ఉన్నా కూడా సగంగానే ఉన్నాయి. ఇది తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి. ఇక మలయాళంలో ఎలా ఉందో కొచ్చిలో చూద్దాం. అసలు మలయాళంలో మొత్తం గ్రీనే కనిపిస్తుంది. గ్రీన్, ఇది ఒక్కటి రెడ్. ఆ రెడ్లో కూడా ఎన్ని బుక్ అయ్యాయో చూద్దాం. సగం ఈరోజు శనివారం కాసేపట్లో జరగబోయే షోకి. అసలు గ్రీన్లో ఉన్న పరిస్థితి ఏందో ఒకసారి చూద్దాం. ఆ గ్రీన్ కలర్ మొత్తం ఖాళీ. కొచ్చిలో మల్లు అర్జున్ పరిస్థితి, మలయాళంలో డబ్ చేసి పాన్ ఇండియా స్టార్ అని చెప్తున్నటువంటి మన పుష్పకు సంబంధించినటువంటి సినిమాకి సంబంధించింది. ఇవాళ శనివారం 3వ రోజు మలయాళంలో ఇది పరిస్థితి. మొత్తం గ్రీన్ కనిపిస్తుంది, ఆల్మోస్ట్ గ్రీన్. ఒక్క థియేటర్ మాత్రం రెడ్ ఉంది, మిగతావన్నీ గ్రీన్ కనిపిస్తుంది. చూడండి,
మల్లు అర్జున్ పరిస్థితి ఇది, పుష్ప పరిస్థితి ఇది. కొన్ని చోట్ల అక్కడక్కడ రెడ్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకి 80% గ్రీన్ ఉంటే 20% మాత్రమే రెడ్ ఉంది. రేపు సండే ఏందో చూద్దాం కొచ్చిలో. ఇది చూస్తున్నాగా మొత్తం గ్రీన్. ఆదివారం రోజు కూడా అంత పెద్ద సిటీలో కూడా మొత్తం గ్రీన్, 2 చోట్ల మాత్రమే రెడ్ కనిపిస్తుంది, మొత్తం గ్రీన్. అసలు తెలుగు వాళ్ళకంటే కూడా ఎక్కువగా అల్లు అర్జున్ని తెగ ఇష్టపడిపోయేది మన కొచ్చిలో ఉన్న మలయాళీ ఫ్యాన్స్. సో మలయాళంలో సినిమా ఇది. ఇది నేను చెప్పేది కాదండి, మీరు ఇప్పుడైనా సరే ఓపెన్ చేసి, నేను ఎవరి ఫ్యాన్ని కాదు, నేను ఎవరికి పాజిటివ్ కాదు, నేను ఎవరికి నెగిటివ్ కాదు, నేను ఎవరికి ఫేవర్ కాదు, నేను ఎవరికి వ్యతిరేకం కాదు, మీరు మీ మొబైల్ తీసి బుక్ మై షో యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటే మీకే క్లారిటీ వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి మీరే. అంటే ఎందుకంటే నేను ఈ వెబ్సైట్ని ఏదో ప్రమోట్ చేయడానికి కాదు, ఆల్మోస్ట్ అందరూ దేశంలో ఉన్న అన్ని థియేటర్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్కి లింక్ అయి ఉంటాయి, ఈ యాప్కి. ఇది పరిస్థితి. ఓకే, మన లక్షల మంది పాట్నాలో అల్లు అర్జున్ను చూడడం కోసం ఎగబడి వచ్చారు. ఎక్కడ? బీహార్లో. అక్కడ చూద్దాం. కొచ్చి అయిపోయింది కదా, పాట్నాకి వెళ్దాం, బీహార్ రాజధాని. హిందీ, పాట్నాలో హిందీ సెలెక్ట్ చేస్తున్నాను, హిందీ లాంగ్వేజ్. ఈరోజు పరిస్థితి పాట్నాలో ఒక గ్రీన్ కనిపిస్తుంది, మిగతా చోట్లంతా కూడా రెడ్ కనిపిస్తుంది. ఎస్, ఓకే, పాట్నాలో అల్లు అర్జున్కి అక్కడ పరిస్థితి బాగానే ఉన్నట్టుగానే మనం చెప్పవచ్చు. అంటే అక్కడ లక్షల మంది తరలి వచ్చారు కదా, దానికి తగ్గట్టుగానే థియేటర్స్ అన్నీ కూడా శనివారం రోజు 90% బుక్ అయినట్టుగా చూస్తున్నాయి. సో అది ఒకసారి మనం చూద్దాం, ఈ రెడ్ కలర్లో కూడా అయినా ఒకసారి ర్యాండమ్గా చెక్ చేద్దాం అది ఎంతవరకు బుక్ అయ్యాయో. అన్నీ ఏం బుక్ కాలేదు, అక్కడ కూడా సగం సగమే. ఇంకో థియేటర్ చూద్దాం. ఒక థియేటర్లో అయితే అన్నీ బుక్ అయినాయి, ముందు లైన్లో మాత్రం ఖాళీ ఉన్నాయి. ఇది పాట్నాలో శనివారం రోజు ఈరోజు పరిస్థితి. సరే ఆదివారం చూద్దాం, రేపు. అక్కడ కూడా గ్రీన్ కనిపిస్తుంది, రెడ్ గ్రీన్, రెడ్ గ్రీన్, రెడ్ గ్రీన్, రెడ్ గ్రీన్, రెడ్ గ్రీన్, రెడ్ గ్రీన్. సో పాట్నాలో కొంతవరకు బెటర్ మిగతా వాటితో పోలిస్తే. సోమవారం చూద్దాం. అసలు సోమవారం ఇంకా చెప్పలేదు, మొత్తం ఖాళీయే, ఏం లేదు, ఎక్కడ రెడ్ లేదు. పాట్నా పరిస్థితి ఒక్క చోట ఉంది రెడ్, ఒక్క షోకి మాత్రం, ఒక థియేటర్ కాదు, ఒక షోకి మాత్రమే ఉంది రెడ్. 5వ రోజుకి ఇంకా నేను చెప్పను, మీరు అర్థం చేసుకోవచ్చు. సరే అండి, మంగళవారం చూద్దాం, ఇంకా 10వ తారీఖు ఇంకేం లేదు. సరే ఓకే, ప్రమోషన్ చేశారు వెళ్ళి మన పుష్ప టీము చెన్నైలో కూడా. చెన్నై వాళ్ళు మామూలుగా జనరల్గా బయట వాళ్ళని ఎవరిని కూడా పెద్దగా అలో చేయరు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ సినిమా యాక్టర్స్ని, వాళ్ళ సినిమా టెక్నీషియన్స్ మాత్రమే వాళ్ళు లైక్ చేస్తారు, బయట వ్యక్తులను కూడా రానిరు, ఎవరి సినిమాలను కూడా బయట వాళ్ళని పెద్దగా చూడరు. కానీ పుష్ప పాన్ ఇండియా కాబట్టి సో ఒకసారి చూద్దాం చెన్నై పరిస్థితి ఏంటో. అయినా అక్కడ తమిళ్లో మాట్లాడారు, ఆయన చిన్నప్పటి నుంచి అక్కడే అల్లు అర్జున్ గారు పుట్టి పెరిగారు కాబట్టి చెన్నైలో లాంగ్వేజ్ తమిళ్. ఓకే, ఇక్కడ ఇక్కడ గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది. ఈరోజు 3వ రోజు పరిస్థితి. సండే గ్రీన్, రెడ్, గ్రీన్, గ్రీన్, రెడ్, గ్రీన్, 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 గ్రీన్. ఇక్కడ మిక్స్డ్, పర్లేదు. తమిళ్లో లాంగ్వేజ్లో కొంతవరకు బెటరే మలయాళంతో పోలిస్తే. గ్రీన్, గ్రీన్, రెడ్, గ్రీన్, 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 గ్రీన్. అక్కడక్కడ కొన్ని షోస్ మాత్రం రెడ్. సండే చూద్దాం కన్నడలో, బెంగళూరులో. ఇది పరిస్థితి, మొత్తం గ్రీన్. మీకు అన్ని లాంగ్వేజ్ చూపించాను, తెలుగు చూపించాను, హిందీ చూపించాను. సరే ఓకే, హిందీ అంటే ఇంకొక సిటీ కూడా వెళ్దాం. పాట్నా కాకుండా మనం ఇంకొక సిటీ, మెయిన్ సిటీ చూస్తే ముంబై చూద్దాం. అసలు ఎందుకు ఇవన్నీ? ముంబై బాలీవుడ్కి క్యాపిటల్ ముంబై. సో ముంబైలో అసలు మన తెలుగు వాళ్ళని అక్కడ ఆదరిస్తున్నారా, అందులో మన అల్లు అర్జున్ని, పుష్పని ఎంతవరకు ఆదరిస్తున్నారో చూద్దాం. ముంబై పరిస్థితి రెడ్, గ్రీను, రెడ్, గ్రీన్, గ్రీన్, రెడ్, రెడ్, రెడ్. ఓకే, యావరేజ్గా ఉంది అక్కడ కూడా. సో మిక్స్డ్ ఉంది. ఇది హిందీకి సంబంధించినటువంటి ఇది. సరే ఆదివారం చూద్దాం ఒకసారి. ఆదివారంలో గ్రీన్, రెడ్, గ్రీన్, 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 రెడ్, గ్రీన్. కేవలం ఈ 4 రోజులనే టార్గెట్ చేసుకున్నారు. ఈ 4 రోజులు, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం. ఈ
ఈ 4 రోజుల్లో కానీ మొత్తం హౌస్ఫుల్ అయి ఉంటే, ఇలా గ్రీన్ కాకుండా మొత్తం థియేటర్స్ 90% 80% కానీ బుక్ అయి ఉంటే, వాళ్ళు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్కి కనీసం ఒక 50% అన్నా 60% అన్నా రీచ్ అయి ఉండేవాళ్ళు. 1000 కోట్లను టార్గెట్గా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఫస్ట్ రోజే 294 కోట్లు వచ్చేసింది. అసలు ఇండియాలో ఏ సినిమాకి ఈ విధంగా రాలేదు. మొత్తం తెలుగు సినిమా రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టేసింది. త్రిబుల్ ఆర్ని కానీ, అదేవిధంగా బాహుబలిని కానీ, మిగతా సినిమాలన్నింటినీ కూడా బద్దలు కొట్టేసిందని రకరకాలుగా చెప్పుకుంటున్నారు. సో సిచ్యువేషన్ చూస్తే మాత్రం మనకి ఇక్కడ ప్రాక్టికల్గా ఇలా కనిపిస్తుంది. అంటే 1000 కోట్లు రావాలంటే కనీసం సినిమా ఎన్ని థియేటర్లో ఆడాలి, ఎన్ని రోజులు ఆడాలి? కనీసం అంటే మనం ఒక వారం రోజులు కానీ కనీసం ఒక 80%, 70% అలా అన్నా బుక్ అయితే మీరు వీళ్ళు అనుకున్నటువంటి టార్గెట్కి రీచ్ అయ్యే పరిస్థితి. అంటే 4 రోజుల తర్వాత ఇంక పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూడండి. ఆల్మోస్ట్ అంటే కొంతమంది ఏం చెప్తారు, ఎక్కువ థియేటర్స్లో రిలీజ్ అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే నేను ఇది వ్యతిరేకంగా ఎవరికి చెప్పట్లేదు. కొంతమంది ఏమంటారంటే సినిమా సూపర్ హిట్ అయిపోతుంది, 1000 కోట్లు వచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ 1200 థియేటర్లు ప్రపంచవ్యాప్తంగా వేసేసారు కాబట్టి ఈ 2-3 రోజుల్లోనే చూసేయి ఉండొచ్చు అని కొంతమంది చెప్పే వాదన కూడా ఉంటుంది. అంటే ఎంతమంది చూసినా కూడా కేవలం ఒక 15 రోజుల్లో 2 వారాల్లో చూడాల్సినటువంటి సినిమాని ఎవరు కూడా 2 రోజుల్లో అన్ని థియేటర్లు అయితే నాకు తెలిసి మన దేశంలో లేవనే చెప్పాలి. కానీ ఇక్కడ చూడొచ్చు అన్ని గ్రీనే కనిపిస్తున్నాయి. కాబట్టి ఎక్కడ లేని హైప్ని ఇచ్చేసుకున్నారు. అది వాళ్ళు చేసినటువంటి ప్రమోషన్స్ నిజంగా అంత హైప్ని తీసుకొచ్చేస్తాయి. అంటే పుష్ప సినిమా అనేది ఒక పాన్ ఇండియా సినిమా. ఇది ఒక తెలుగు సినిమానే కాదు, హిందీ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, అలాగే తమిళ్ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, మలయాళీలు ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడో ఓన్ చేసుకున్నారు అనేది, బెంగాలీలు సైతం ఓన్ చేసేసుకున్నారు. ఇది ఒక మొత్తం ఒక బాలీవుడ్ సినిమా అయితే ఏ విధంగా అయితే ఉందో ఆ స్థాయికి మించిపోయింది పుష్ప సినిమా అనేది అందరూ కూడా అనుకున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అయితే ఇలా కనిపిస్తున్నాయి. పుష్ప 4 రోజుల తర్వాత థియేటర్లో పెద్దగా ఎక్కడా ఇక కనిపించబోదు అనేది ఇక్కడ మనకు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సినిమా. నిజంగా 1000 కోట్లు వస్తాయా? నిజంగా సినిమా యూనిట్ 294 కోట్లు వాళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళు ఎక్కడ కూడా అధికారికంగా ఆ ఫిగర్ అయితే చూపించలేదు. కానీ సోషల్ మీడియాలో రకరకాలుగా వస్తున్నాయి. ఇక్కడ పరిస్థితి చూస్తే పుష్ప అనేది చేసుకున్నటువంటి కారణాలు దీంట్లో, ఈ కారణానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఈ సిచ్యువేషన్కి మెయిన్ రీజను ఒకటి, సుకుమార్ అనే డైరెక్టరు మనకు తెలుసు ఒక లెక్కల మాస్టర్ అంట. లాజిక్తో తీస్తాడు ఏ సినిమా అయినా కూడా. తన స్టోరీ లైన్ అంతా చూస్తే ఎక్కడ కూడా లాజిక్ అనేది మిస్ కాదు. సో ఆ లాజిక్ అనేది, ఆ స్టోరీ లైన్ అనేది పుష్ప 2లో ఎక్కడ మనకి కనిపించలేదు. ఇంకొక మైనస్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ని కూడా ఆయన మార్చడం జరిగింది. అంటే వీళ్ళ కాంబినేషన్లో అల్లు అర్జున్, సుకుమారు, అదేవిధంగా దేవిశ్రీ ప్రసాద్ డిఎస్పి, ఈ ముగ్గురు కాంబినేషన్లో ఇప్పటివరకు అనేక సినిమాలు వచ్చాయి. 3 సినిమాలు దాకా వచ్చాయి. ఆ 3 సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. అనేక పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్కి బదులుగా తమన్ని పెట్టడం జరిగింది, ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టడం జరిగింది, ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ని కూడా పెట్టడం జరిగింది. చివరాఖరికి తమనిచ్చినటువంటి బీజిఎంను కూడా పక్కన పెట్టేసి కేవలం వేరే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టారు. మళ్ళీ చివరాఖరికి సెకండ్ పార్ట్లో అంటే సెకండ్ హాఫ్లో మళ్ళీ తిరిగి దేవిశ్రీ ప్రసాద్ బీజిఎంనే పెట్టడం జరిగింది. ఇలా గందరగోళం జరిగింది. మరొకటి కూడా ఏంటంటే, ఒక సంవత్సరం కిందట మీకు సరిగ్గా గుర్తుంటుంది, ఒక గ్లిమ్స్ పేరుతో పుష్ప 2 గ్లిమ్స్ అని దాదాపు ఒక టీజర్ లాగా రిలీజ్ చేశారు. అందులో పుష్ప మీద కొంతమంది పోలీసులు కాల్పులు జరిపారు, పుష్ప చనిపోయాడు, పుష్పని వెతుకుతున్నారు, పుష్ప మా బిడ్డని చదివించాడు, పుష్ప మా బిడ్డకి ఆరోగ్యం బాగాలేకపోతే సహాయం చేశాడు, పుష్ప దేవుడు, ఇలాంటి పబ్లిక్ బైట్స్ అన్నీ వచ్చిన ఆ సీన్లో, అంటే ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వదిలారు. పుష్ప చనిపోయాడా బతికాడా అని టీవీలో వస్తుంటుంది. పుష్ప ఒక అడవులో ఒక పులి వెనక్కి వస్తుంది, ఆ ఫుటేజ్ అంటే ఫారెస్ట్లో ఉన్న ఫుటేజ్, పులి చూసి వెనక్కి తగ్గిందంటే, పులే భయపడిందంటే అది పుష్పనేరా, కాబట్టి పుష్ప బతుకున్నాడు. ఈ సీన్స్ ఇవి ఎక్కడ మనకి లేవు. అంటే పార్ట్ 2 సినిమాని స్టోరీని మొత్తాన్ని మార్చేశారా, స్టోరీ లైన్ మొత్తాన్ని మార్చేశారా, పార్ట్ 3 కోసమే పార్ట్ 2 స్టోరీ లైన్ ఎత్తి పార్ట్ 3లో పెట్టారా, ఇలా రకరకాల కామెంట్స్ వస్తున్నాయి, రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. సో ఇక పుష్ప 2 పరిస్థితి ఇది. ఇండస్ట్రీ ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్గా పుష్ప మారుతుంది అని రకరకాలుగా చెప్తున్న వారికి ఈ వీడియో చూస్తే ఒక క్లారిటీ వస్తుంది. ఈ సినిమా అయితే మాత్రం ఎలా ఉంది అనేది పక్కన పెడితే, అనుకున్న టార్గెట్ 1000 కోట్ల టార్గెట్ అయితే మాత్రం ఖచ్చితంగా రీచ్ అయ్యే పరిస్థితి లేదు. ఖర్చు పెట్టినటువంటి డబ్బులు వస్తాయో లేదో కూడా మరికొన్ని గంటలు, మరికొన్ని రోజులు ఆగితే, 2-3 రోజులు ఆగితే ఆ క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. మీరేమనుకుంటున్నారు? పుష్ప సినిమాను చూసారా? చూస్తే ఎలా ఉంది? మీ ఏరియాలో, మీ ప్రాంతంలో థియేటర్స్ ఫుల్ అవుతున్నాయా లేదా? రాబోయేటువంటి 2 రోజుల తర్వాత
ఎలా కలెక్షన్స్ ఉండబోతున్నాయి? మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి.